పేరు పేరున నా యొక్క నమస్కారాలు. శాసనసభలో ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల సమయంలోనే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రజల్ని మోసం చేసే విధంగా మాట్లాడుతుందని నిరూపించుకున్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ను ప్రవేశపెడుతూ కొన్ని మాట్లాడినటువంటి మాటలింటే శాసనసభలో ఉన్నటువంటి మాకే ఆశ్చర్యం వేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 63 లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా వివిధ బ్యాంకుల నుండి 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి అప్పులకు మహిళా సంఘాలు వడ్డీతో సహా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తాయి. దానికి ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మాట్లాడతారు, 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము ఆర్థిక సాయం చేసినాము అని అంటారు. మాకైతే అర్థం కాలేదు. ఆ మహిళా సంఘాలు బ్యాంకుల నుండి నేరుగా తీసుకున్నటువంటి అప్పులకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు ఏం సంబంధం ఉన్నదో ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారే సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత నిన్న తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయము కాబట్టి తెలంగాణ శాసనసభలో పెట్టేటటువంటి బడ్జెట్ తెలంగాణ ప్రజల బడ్జెట్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్కడ తిరగబోతారో అనే ముందే ఒక భయంతో కేంద్రం మీద నెపం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. 26,000 కోట్ల పైచిలకు సాయం చేస్తున్నటువంటి RRR రోడ్డు రీజనల్ రోడ్ మీద అంత గొప్ప సాయం చేసినా కూడా శాసనసభలో మాట్లాడరు. వ్యతిరేకంగా తీర్మానం చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మీరే అనుకున్నట్టు ప్రజలు చెయ్యాలని భావిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో 31 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉన్నది. మరి అదేవిధంగా బీసీల గురించి చాలా మాట్లాడాలి. మొన్న జరిగినటువంటి శాసనసభలో బీసీ గణన ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రభుత్వం కానీ బీసీలకు న్యాయం చేయలేదు. మేము వచ్చిన కాబట్టి బీసీలకు న్యాయం చేస్తాం, బీసీ గణన చేస్తామంటే మేము కూడా నిజమే అని అనుకున్నాం. నేను సంతోషపడ్డా ఒక బీసీగా. కానీ ఈరోజు బీసీల కొరకు ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలకు 9,200 కోట్లు పెట్టిండ్రు. అంటే దీని అర్థం ఏంటి? ఈరోజు సగభాగానికి పైన 56% ఉన్నటువంటి బీసీలకు ఈరోజు మీరు పెట్టినటువంటి 9,200 కోట్ల బడ్జెట్ బీసీలపై ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో ఈరోజు ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సాయం గురించి మాట్లాడరు. కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకు ఈరోజు RRR రింగ్ రోడ్డుకు 26,502 కోట్ల రూపాయలు అవుతుందని బడ్జెట్లో చెప్తారు. దానికి ప్రభుత్వం 1,525 కోట్ల రూపాయలు ఇస్తున్నదని మాట్లాడతారు, ప్రతిపాదిస్తున్నామని చెప్తారు. కానీ 24,977 కోట్ల రూపాయలు కేంద్రం చేసేటటువంటి సాయం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించరు. అంటే దీని అర్థమైంది, చెప్పేది మాత్రం ఒకటి, వీళ్ళు చేసేది కొంత ఉన్నా కొండంత చేసే ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కొండంత సాయం కూడా దాన్ని చీమంతా కూడా సభలో ప్రయత్నం చేయలేదు. మరి అదేవిధంగా గృహజ్యోతి పథకం చాలా గొప్పగా చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 92 లక్షల ఇండ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రు కదా. ఏమాయా ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, మరి అమలు ఎప్పుడు చేస్తారని మేము మొన్న జరిగినటువంటి శాసనసభలు అడిగితే మేము మొన్ననే
వారికి ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? ఈ 200 యూనిట్లు ఈ రాష్ట్రంలో కేవలం 36 లక్షల ఇండ్లకు మాత్రమే ఇస్తామంటారు. ఎన్నికల సమయంలో 92 లక్షలు 93 లక్షల ఇండ్లకి ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చే వరకేమో దాదాపు 70% ఇండ్లు మేము ఇచ్చే పరిస్థితి లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము 200 యూనిట్లు మీరు ఉచితంగా ఇస్తామన్నారు. 210 యూనిట్లు అయితే మీరు 10 యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలన్నాం. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? 201 యూనిట్ అయినా వాళ్ళు అర్హులు కాదు, 201 యూనిట్ మేము బిల్లులు వసూలు చేస్తామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా ఈ రాష్ట్రంలోని రైతులందరికీ లాభం జరుగుతుంది, ఈ రాష్ట్రంలోని రైతులందరికీ మంచి జరుగుతుంది అంటే ఆ పథకంలో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి, కానీ ఈ ఎన్ని లక్షల మందికి ఆ పథకం భాగస్వామ్యంగా చెప్తున్నారు? ప్రభుత్వ వాటా రైతు వాటా కలిపి బడ్జెట్లో ఎంత ప్రతిపాదించారు? ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ రకంగా పూర్తిగా అబద్ధాలని నిండు శాసనసభలో ప్రవేశపెడుతున్న సమయంలో మరి ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎక్కడా కూడా తెలంగాణలో హర్షించేటటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి గొప్పగా మాట్లాడిండ్రు. గత ప్రభుత్వాలు కట్టియలేదు, కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేని మాటలు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టిస్తామని చెప్తారు. 45 లక్షల ఇండ్లు రాష్ట్రంలో కడతామంటారు. మరి ఎట్ట కడతారు? దానికి ఉన్నటువంటి బడ్జెట్ ఎంత అంటే బడ్జెట్లో ఎక్కడా కూడా డీటెయిల్గా ప్రతిపాదనలు లేవు. మరి ఈ రకంగా తెమ్మిని బమ్మి చేసి కేవలం రాజకీయ ప్రసంగాలు చేసి రాజకీయంగా ఏదో విమర్శలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజలని మోసం చేసే విధంగా ఉంది. ఈ గొప్ప సాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం గురించి నిన్న లేక మొన్ననే ఈరోజు అప్పుల గురించి గతంలో మాట్లాడారు. మా ప్రభుత్వం ఏర్పడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఊబిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఎక్కడ అప్పులు చేయకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఈ 8 నెలల్లో వీళ్ళు చేసినటువంటి అప్పులు చూస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా తీసిపోలేదు. 10 సంవత్సరాలలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలలోనే ఎక్కడ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారో అని మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు మాట్లాడతారు మంత్రులు, ఎక్కడ ఏది మాట్లాడే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేసినా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోని ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోని అమలు చేయాలంటే, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలంటే మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఎక్కడా కూడా సరిపోదు. మీరు ఇచ్చినటువంటి మీ స్కీముల గురించి గొప్పగా మీరు చేసినటువంటి డిక్లరేషన్ల గురించి ఎక్కడా కూడా బడ్జెట్లో సరైన రీతిలో పొందుపరచలేదు. చివరికి మీ రాహుల్ గాంధీ గారితో మాట్లాడించిన మాటలకు, చివరికి మీ నాయకులు సోనియా గాంధీ గారితో మాట్లాడించినటువంటి మాటలకు కూడా బడ్జెట్లో స్థానం లేకుండా పోయిందంటే ఏ రకంగా తెలంగాణ ప్రజలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసే విధంగా ప్రయత్నం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రేపు ఎల్లుండి జరిగేటటువంటి చర్చలో భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వీళ్ళు అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నెపమేసి మేము తప్పించుకోవాలా, 6 గ్యారంటీల గురించి అమలు చేయకుండా తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, సభలో పోరాటం చేస్తాం, బయట పోరాటం చేస్తాం. ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా పూర్తిగా అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని సందర్భంగా చేస్తా ఉన్నా. ఇప్పుడు ఒక్క విషయం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గతంలో జరిగినటువంటి విషయాల్ని కొంత అనుభవంలోకి తీసుకోవాలి.
అహంకార పూరిత వ్యవహారం చేసింది గతంలో పాలించిన ఒక పార్టీ ఈ రాష్ట్రం. మేము చెప్పినాం, ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును మర్చిపోయి ఎక్కడైనా చేతిలో గాడిద గుడ్డు పెట్టుకొని ప్రచారం చేసిండ్రు. ఆ రోజు గాడిద గుడ్డును ప్రజలకు చూయిస్తే ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిండ్రో తెలుసు. 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, గౌరవం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది, టీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగానైతే శాస్తి జరిగిందో నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విషమినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏం శాస్తి జరిగిందో ఆ రకమైనటువంటి శాస్తే రేపు కాంగ్రెస్ పార్టీ కూడా జరగబోతా ఉన్నది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల గురించి ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారేమో, ఒక ఏజెన్సీ ఇచ్చినటువంటి సలహాలు సూచనల మీద ప్రభుత్వ సొమ్ముతోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మీరు కోట్ల రూపాయలు పెట్టి హోర్డింగ్లు పెట్టినంత మాత్రాన ప్రజలకు వాస్తవాలు తెలియక అనుకుంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. మీరు హోర్డింగ్ల ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారో, ఏ రకంగా ఈ ప్రభుత్వం రాష్ట్రంగా ఆర్థిక పరిస్థితి బాగలేదని, పూర్వ ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నదని, మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేమని గాడిద గుడ్డు పోస్టర్లతో చెప్పకనే చెప్పిండ్రు. మీరు ఈరోజు గాడిద గుడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వంతో ఈ రకమైనటువంటి ఇంత సాయం చేసినా కూడా ఫెడరల్ స్ఫూర్తితోని సఖ్యత లేకుండా మాట్లాడినటువంటి ప్రభుత్వాలకు, మాట్లాడినటువంటి గత పాలకులకు ఏ రకంగా ప్రజలు చెప్పిందో తెలుసు. ఈరోజు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదా, ఇంకో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నదా అని చూడకుండా ఇక్కడ ప్రజల అవసరాలను గుర్తించి బడ్జెట్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమాన బడ్జెట్లో అవకాశం కల్పించారు. కానీ పోటీపడి ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ పోటీపడి మాట్లాడే ప్రయత్నం చేసే కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. కేవలం సొమ్ముతోని ఆ రకమైనటువంటి ఓటింగ్లు పెట్టించినంత మాత్రాన ప్రజల వాస్తవాలు తెలియకుంటే అది కాంగ్రెస్ పడుతున్నటువంటి పొరపాటే. 100 రోజుల పాలనకు నిజాం శాసనసభ్యులు సూర్యనారాయణ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర 2024-25 బడ్జెట్ అది నిజంగా చెప్పాలంటే బట్టివన్నీ కూడా ఉట్టి మాటలే. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని బదలాం చేయాలనే ఒక ఆలోచనతోటి అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వెనుక ఉన్న మతలబ్ ఏంటిదో ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తేటతెల్లమైంది. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు, ఇవన్నీ కూడా అమలు కాని హామీలు. నిన్న భారతీయ జనతా పార్టీ పైన 2 పార్టీలు కూడా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మొన్న 8 పార్లమెంటు సీట్లు గెలవడము, 35% ఓట్ బ్యాంక్, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక ఖాళీ బదలాం చేసే మాట తప్ప ఈరోజు బడ్జెట్లో భాగ్యలక్ష్మి మాతా సాక్షిగా హైదరాబాద్లో యువత డిక్లరేషన్, ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, సంవత్సరం లోపు 2
లక్షల ఉద్యోగాలు దాని బడ్జెట్లో ఊసే లేదు. ఇక హెచ్సిఐ విషయంలో కేంద్రము కేవలము 3 నెలలకు 3,561 కోట్లు ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరానికి 3,800 కోట్లు కేవలం మూడు నెలల్లోనే, అంటే సంవత్సరంలో కేంద్రం 4 ఇంతలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఇండ్లు లేని నిరుపేదలు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు 10 సంవత్సరాల నుండి. ఇందిరమ్మ ఇండ్లు జాగలేని వాళ్ళకు జాగిస్తాము, 5 లక్షలు ఇస్తాము, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పి ప్రతిపాదించారు తప్ప దానికి బడ్జెట్ కేటాయించడం జరగలేదు. అదేవిధంగా గత ప్రభుత్వ తోవలోనే 70,000 కోట్ల అప్పు తీసుకురావడానికి ఈ కాంగ్రెస్ మొత్తం బడ్జెట్ 2,91,000 కోట్లు అయితే ఆదాయము 1,30,000 కోట్లు. మరి 1,61,000 కోట్లు ఏ విధంగా సమకూరుస్తారు మీరు? దేనిపైన మీరు రేట్లు పెంచాలనుకుంటున్నారు? భూములు అమ్మాలనుకుంటున్నారా? మరి ఏంటి? అదేవిధంగా రైతులకు, మహిళలకు, యువకులకు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన మీ డిక్లరేషన్లు ఏది కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడము, భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తప్పకుండా శనివారం రోజు చర్చలో ప్రతి అంశాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు. పత్రికా